Doctor, what are the recent advances and innovations in the field of oncology? In the field of surgical oncology, there are a lot of innovative techniques. 1 decade బ్యాక్ చూసుకుంటే మనకు సర్జికల్ ఆంకాలజీ అంటే అది ఒక రాడికల్ సర్జరీ లాగా ఉండేది. సో పర్టికులర్ ట్యూమర్ ఉన్న లొకేషనే కాకుండా దాని చుట్టూ కూడా ఫర్ ద సేక్ ఆఫ్ మార్జిన్స్ వి యూస్ టు గో ఫర్ ఎక్స్టెన్సివ్ రాడికల్ సర్జరీస్. బట్ ద రీసెంట్ ఎవల్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద మినిమల్ ఎఫెక్టివ్ థెరపీ. సో విత్ ద మినిమల్ ట్రీట్మెంట్ దట్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ మెయింటైన్ ద ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్. సో విత్ దిస్ ప్రిన్సిపల్ మనకు లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ, ఈ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ ద్వారా మనం హార్డ్ టు రీచ్ ఏరియాస్లలో కూడా విత్ ఈజ్ అండ్ మోర్ యాక్సెసిబిలిటీ వీ కెన్ ఎయిమ్ ఫర్ కంప్లీట్ క్లియరెన్స్ ఆఫ్ ద ట్యూమర్. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో వచ్చే మనకు 3D ఇమేజ్ కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ కానీ ట్యూమర్ని కంప్లీట్గా మనకు రిమూవ్ చేయడానికి కూడా బెస్ట్ పాసిబుల్ వే దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటి అంటే ఐసీజీ అనే ఒక డై ఇంజెక్ట్ చేయడం వల్ల పేషెంట్ సేఫ్టీ, ఆ క్రిటికల్ లొకేషన్స్లో ఉన్న సరౌండింగ్ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయకుండా ఈ ఐసీజీ ఇమేజింగ్ ద్వారా దాన్ని కంప్లీట్గా క్లియర్ చేస్తూ అట్ ద సేమ్ టైం అవాయిడింగ్ ఇంజరీస్ టు ద సరౌండింగ్ స్ట్రక్చర్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ ఐసీజీ అనేది చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అంటాము, దాంట్లో యూజ్ చేస్తాము. అండ్ ఒక పేగు క్యాన్సర్ అయినప్పుడు పేగు తీసి 2 జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేసే పేగు బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఈ ఐసీజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.